శ్రీ గురుభ్యో నమ. దేవుడు కల్లో కనిపిస్తే ఏం జరుగుతుంది? మనం సమస్యల్లో ఉన్నప్పుడు భగవంతుడు కల్లో కనిపిస్తే మనం జరగవు అనుకున్న పనులు జరిగే అవకాశం ఉంటుంది. ఒక్కోసారి మనం కష్టం వచ్చినప్పుడు దైవానికి మొక్కులు మొక్కుకొని కష్టం తీరిపోగానే లౌకిక సంబంధమైన విషయాల్లో పడి అవి మర్చిపోతూ ఉంటాం. మొక్కుని గుర్తు చేయడానికి కూడా భగవంతుడు కల్లోకి వస్తాడని అది ఒక సంకేతంగా చెప్పవచ్చు. మన ఇష్టదైవం గనక కల్లో కనిపిస్తే ఆయన ఆశీస్సులు మన మీద, మన కుటుంబ సభ్యుల మీద, ఆ భగవంతుని కరుణ బాగా ఉన్నట్లు లెక్క. మనం కష్టాల్లో కనుక ఉంటే వాటి నుండి త్వరలో బయటపడతామని దానికి సంకేతంగా కూడా చెప్పవచ్చు. ఏదైనా ఒక విషయంలో నిర్ణయం తీసుకోవటంలో సతమతమవుతూ ఉన్నట్లయితే మీ అంతరంగాన్ని నమ్మండి అని మనకు భగవంతుడు సందేశం ఇచ్చినట్లు లెక్క. మనం ఏ చిన్న కష్టం వచ్చినా భగవంతునికి చెప్పుకొని ఆ కష్టాన్ని తొలగించమని వేడుకుంటాం. ఎందుకంటే సర్వం ఆయనకు తెలిసిన సర్వంతర్యామి కనుక. దైవం కల్లో కనిపిస్తే చాలా శుభకరమైనది. శ్రీ